ప్రస్తుతం మనము అల్కాపురి బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ కూడా బస్ సెంటర్ లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దుమ్ము ధూళికి మరి ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఈ సిటీలో కొన్ని చోట్ల ఏసీ బస్ స్టాపులు కూడా ఉన్నాయి. మరి మనం అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఉన్నకాడ ఏసీ బస్ షెల్టర్లు మరి లేని దగ్గర అయితే కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. మరి వారి మాటల్లోనే మరి తెలుసుకుందాం. ప్రస్తుతం మేము అల్కాపురి ప్రాంతంలో ఉన్నాము. ఈ అల్కాపురి ప్రాంతంలో చూసినట్లయితే కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ బస్ షెల్టర్ ఉండే. ఈ బస్ షెల్టర్ అనే ప్రాంతాన్ని బస్ షెల్టర్ లేకుండా ఎత్తేసారు. కానీ హైదరాబాద్లో హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయి, ఏసీ బస్ స్టాప్స్ ఉన్నాయి, ఐఫైలో ఉండే బస్ స్టాప్స్ ఉన్నాయి. కానీ ఈ అల్కాపురి ప్రాంతంలో చూస్తే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఎండకి జనాలంతా ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి 44 degrees ఇక్కడ ఎండ కొడుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఎక్కడ నిలబడాలో అర్థం కావట్లేదు ప్రజలకి. కానీ ఇక్కడ వాహనాలు ఆగుతాయి, ఆ వాహనాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ ఎండల్లో ఎక్కడ ఉండాలో అర్థం కాక ఇక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ని ఎత్తేసారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, ఎంతోమంది అధికారులు ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అనేక మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఈ ప్రాంతాలని ఎవరు పట్టించుకోరు. ఈ ప్రాంతాన్ని చూసి ఇకనైనా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ అల్కాపురి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మరియు ఇంకెవరైనా దీన్ని చూసి ఈ ప్రాంతంలో ఇమ్మీడియట్లీగా బస్ షెల్టర్ ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలు మీరు దీనిపైన పెట్టాలి. అలాగే నెక్స్ట్ వచ్చేది వర్షాకాల ప్రాంతంలో వర్షాకాల సమయానికి కూడా వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ నిలబడాలో అర్థం కాలేనటువంటి సిచ్యువేషన్. హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లోకి వెళ్తారు, షాపులు ఉన్నాయి, షాపుల్లోకి వెళ్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో బస్ షెల్టర్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. దీన్ని మీరు ఇమ్మీడియట్గా తక్షణమే దీన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే రీతిగా మీరు సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం మనం నాగోలెక్స్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. సాగర్ రోడ్ వరకు ఉన్నటువంటి ఆ రోడ్లో కూడా బస్ షెల్టర్ లేదు. సికింద్రాబాద్ వైపు వెళ్తున్నటువంటి రోడ్లో కూడా బస్ షెల్టర్ లేదు. ప్రజలు విచిత్రమైన సమస్యలతోటి ఇక్కడ ఎండకు ఎంతో వానకు తడుస్తూ ఉన్నారు. వారి నుండి మరి కొన్ని విషయాలు తెచ్చుకున్నాం. చెప్పండి సార్, ఇక్కడ బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్లో అతి ప్రధానమైన కొన్ని సంవత్సరాల నుంచి కూడా బస్ షెల్టర్ లేదు. ఇక్కడ ఎండకు ఎండాల్సి వస్తుంది, వానకు తడవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ కూడా ఆరెంజ్లోనే ఉంది. బస్సులు సరైన సమయాన్ని కూడా రాకపోగా ఎండకు నివాడి పిల్లలతోటి వాళ్ళతోటి ఇక్కడ చేయాలి. ఇక్కడ షాపులు కూడా, షోరూములు కూడా ఇక్కడ దగ్గర లేవు. అక్కడ వెళ్ళి దాచుకుందాం. ఆర్టీఎంసీ వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ షెల్టర్ కట్టి ప్రజల కష్టాలను తీర్చగలరని మనం చేస్తున్నాం. ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే నువ్వు యాడ్ చేసుకో. బస్ స్టాండ్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వర్షం అయితే చాలా కష్ట పరిస్థితి. మరి తాగడానికి కూడా ఇక్కడ ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేయాలి. కావున మన బల్లియా సిబ్బంది ప్రభుత్వం మేల్కొని ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మాట్లాడతావా? బస్ సెంటర్ లేదు, ఎండాలి.
నాగుల ఎక్స్ రోడ్ దగ్గర ఇక్కడ ఎండలు బాగా కొడుతున్నాయి. అంటే ఎక్కడ కొట్టినా కూడా ఇక్కడ బస్ స్టాప్ లేదు, నిలబడడానికి స్థలం లేదు, తాగడానికి చలివేంద్రం లేదు. తెలంగాణ పాలన అంటారు, ఏడుంది తెలంగాణ పాలన? ఎక్కడుంది? ఇక్కడ నిలబడడానికి చోటు కూడా మనకు లేనట్టు ఉంది. బస్సులు ఎక్కడ ఆగుతున్నాయో తెలియదు, ఏడు ఆపుతున్నారు కూడా తెలియదు, ఏ స్టాప్లో ఆపుతారో తెలియదు, ఎక్కడ పోతున్నాయో కూడా తెలియదు. మాకు ఒక బస్ స్టాప్ ఉంటే మాకు కూడా ఇక్కడ ఆగుతాయి బస్సులు, ఇక్కడ స్టాప్ నిలబడాలన్నట్టు మాకు కూడా తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ బస్ స్టాప్ కట్టేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి సిటీలో చాలా ప్లేసులలో కూడా కొన్ని బస్ స్టాపులు ఉన్నాయి, కొన్ని బస్ స్టాపులు లేవు. ఉన్న బస్ స్టాపులలో కూడా శుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటివరకు చూసినట్టయితే మరి ఇది 47 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్నటువంటి ఎండాకాలం. మరి ప్రజలు నిలబడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల పక్కనే చలివేంద్రాలు కూడా లేవు. చిన్నపిల్లలతో వచ్చినటువంటి వ్యక్తులు ఎండకు తట్టుకోలేక విలువలు ఆడబడుతున్నారు. అసలే బస్సులు సరైన సమయానికి రాక మరి రోడ్ల మీదకి ఎక్కాలంటే భయమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఎక్కడెక్కడైతే బస్ షెల్టర్లు లేవో అక్కడక్కడ ఖచ్చితంగా బస్ షెల్టర్లు కట్టించగలరని ప్రజలు వేడుకుంటున్నారు. ఇది V3 న్యూస్ ప్రత్యేక ప్రాధాన్యం. చూస్తున్నాడు V3 న్యూస్ కెమెరామాన్ క్రాంతితో మీ సురేష్ దండు. నమస్తే. V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజయుక్తం. ఎండాకాలం డిగ్రీ సెల్సియస్ పెరుగుతున్నాయి. 47 సెంటీమీటర్స్ ఎక్కడ చూసినా ఎండలు స్టార్ట్ అయినాయి. వీటికి తగ్గట్టుగా వడగాలులు. మరి రాబోయేది వర్షాకాలం. సిటీలో చాలా ఏరియాలో బస్సులు రావటం కాస్త లేట్ అవుతుంది. బస్సులు కూడా సరిగా సమయానికి రాకపోవడం వల్ల బస్సుల కొరత కూడా ఏర్పడ్డది. వీటికి తగ్గట్టుగా బస్ స్టాప్లలో నిలబడేటువంటి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పోయేటటువంటి బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ బస్ స్టాప్లు లేక ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. అసలే ఎండ, దానికి తగ్గట్టుగా రాబోయేది వర్షాకాలం. మరి ఈ బస్ స్టాప్ లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వారి మాటల్లోనూ తెలుసుకుందాం. ప్రత్యేక కథనం V3 న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరి ఏదంటే మన ఎల్బీ నగర్ గ్రామాల్లో మన ఎల్బీ నగర్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉండేది జరిగింది. ఈ ఎండాకాలం కూడా బస్ స్టాప్స్లు ఎక్కడ కూడా లేని జరిగింది. GHMC కూడా కమిషనర్ కూడా కొన్ని చర్చలు తీసుకొని మన KTR గారిని వీళ్ళందరూ కూడా చర్చలు తీసుకొని కంపల్సరీ కూడా ఈ బస్ స్టాప్స్ మెయిన్, ఎందుకంటే చాలా ప్రజలకు కావాలి ఒక బస్ స్టాపు. వర్షాకాలం కూడా జరుగుతుంది. దయచేసి ఇది ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి కంపల్సరీగా సమస్య జరుగుతుంది. అందరు దయచేసి ముఖ్యమంత్రి గారితో జై తెలంగాణ. ఎల్బీ నగర్ చౌరస్తాలు అండి. అసలుకి లోకల్ బస్ స్టాండ్ ఒకటి లేదండి. బస్ స్టాండ్ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఎండల తిరుగుత వల్ల బాగా వడదెబ్బ తగిలి పడిపోయే అవకాశం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకేనండి, థ్యాంక్ యూ. బస్ స్టాండ్ లేదు, నిలబడతానికి ఎండకి ఇబ్బంది అవుతుంది. రాబోయే వర్షాకాలం ఇంత ఎల్బీ నగర్ బస్ స్టాప్లో ఇంత పెద్ద బస్ స్టాప్ లేకపోవడం వల్ల ఈ ఎల్బీ నగర్ ఏరియాలో అతిపెద్ద చౌరస్తా ఏరియాలో బస్ స్టాప్ లేదు. దీనికి GHMC వాళ్ళు ఎలాంటి అయినా రెస్పాన్స్ తీసుకొని ఇప్పటికైనా గమనించి బస్ స్టాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, అది కూడా గమనించవలసిన కోరుతున్నాము. ఇక్కడ ఎండకు నిల్చున్నాము, చాలా సేపటి నుంచి ఎండ కొడుతుంది. మాకు బస్ స్టాండ్ లేదు ఇక్కడ. మీరు దయచేసి బస్ స్టాండ్ కట్టివలసిందిగా కోరుచున్నాము. ఇబ్బంది పడుతున్నారు. హోటల్ మేము బిజినెస్ కూడా చేయాలంటే కష్టమైపోతుంది. రోజు 2 మనిషితో గొడవలు అవుతుంది మాకు. పాపం పబ్లిక్ పరేషాన్. మేము వాళ్ళకి చెప్పిన బస్ స్టాప్ అక్కడ కట్టానంటే కడతాం, బ్రిడ్జ్ కంప్లీట్ కానీ అప్పుడు కడతాం అంటున్నారు. కనీసం 100 మంది ఇక్కడ నిలబడతారు ఎండలో. ఇక్కడ మెట్లు మొత్తం వచ్చేస్తారు. మేము దిగి చెప్పాలంటే మాకు కూడా బాధ ఉంటుంది, మళ్ళీ కూడా మేము తిడతాం. ఇది మా ఉద్దేశం. వర్షాకాలం రాబోయే జనాలు ఎట్లా నిలబడుతుంది. MDతో కూడా చెప్పినాం, MD టిఫిన్కి వస్తాడు. ఇలా చూడండి అక్కడ ఉన్నారు పోలీసులు, జరుపుతూనే ఉంటారు జనాల్ని. కష్టమవుతుంది, పబ్లిక్ పరేషాన్ అవుతుంది. ఇంకా ఎవరిది ఏం బాధ లేదు. హోటల్ వాళ్ళు చెప్తారు, తిడతారు, వాళ్ళు దిగుతారు, ఇంకొకరు వస్తారు దిగుతారు, ఇంకొకరు వస్తారు దిగుతారు. ఇదే బాధ. బిజినెస్ చేయగలలేమే. డ్రైవర్తో కూడా గొడవలు అయిపోతుంది. బస్సులు కూడా ఇట్లా ఆపుతారు. ఆ పోలీసులు ఉన్న తర్వాత కూడా ఎవరు డ్యూటీ సరిగ్గా చెయ్యరు ఇక్కడ. ఆ ఒక్క పోలీస్ అయినా డ్యూటీ సరిగ్గా చేస్తాడు. ఆడున్నా అంటే మాకు ఏం ప్రాబ్లం లేదు. జనాలు కూడా మాకు కూడా తొందరగా బస్ స్టాప్ చేయండి అని మీరు వేయండి. థ్యాంక్ యూ. ఎల్బీ నగర్లో ప్రస్తుతం బస్ స్టాండ్ లేదు. డైలీ మేము కోచింగ్ సెంటర్ల కానీ వస్తున్నాము, కానీ ఇక్కడ బస్సులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎండకి చాలామంది తట్టుకోలేకపోతున్నారు. షెల్టర్ కావాలి, బస్ షెల్టర్ కావాలి. ఇక్కడ మెయిన్ ఆటో ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి.
ప్రతి బస్సుకి అడ్డంగా వస్తున్నాయి ఆటోలు. దీన్ని ఒకటి క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఏనండి ఏం లేదు దగ్గరికి వచ్చి అందించి ఒక బస్ సెంటర్ ఏర్పాటు చేస్తే అసౌకర్యం కాకుండా ఉంటారంటే కానీ వేరే మాట్లాడి ఓకే. ఇక్కడ కామినేని హాస్పిటల్ ముందు ఉన్నాము. ఇక్కడ బస్ స్టాప్ లేదు. ఎల్బీ నగర్లో బస్ షెల్టర్ లేదు. మేము ఇక్కడ ఎండకు ఎండుతున్నాం, వర్షానికి తడుస్తున్నాం. ఎంతోమంది ముసలి వాళ్ళు ఎండకు లేక కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు. బస్సులు ఉన్న దగ్గర, బస్ స్టాప్లు ఉన్న దగ్గర ఏసీలు ఉన్నాయి కానీ మా స్టాఫ్ ఉన్న దగ్గర బస్ స్టాపులు లేవు. ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఒక బస్ స్టాప్ పెట్టాలని మేమందరము కోరుకుంటున్నాము. వానకు తడుస్తున్నాం, ఎండకు ఎండుతున్నాం, చిన్నపిల్లలుగానే ఉంటున్నారు. ఇక్కడ దయచేసి ప్రభుత్వం స్పందించి ఒక బస్ స్టాప్ పెట్టాలని మేము యూత్గా మేమందరము ప్రార్థిస్తున్నాము. ప్లీజ్ దయచేసి ఇక్కడ ఒక బస్ స్టాండ్ పెట్టండి. ఇక్కడ చాలా రోజుల నుంచి బస్ స్టాప్ లేదు, ఎండలో ఎండుతున్నాం. చాలా బస్సులు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కాకపోతే షెల్టర్ లేదు, ఏం లేదు. ఇక్కడ మనకు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ షాపులు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు కానీ నిలబడడానికి ప్లేస్ లేదు, కనీసం బస్సు ఆగడానికి స్టాప్ లేదు. ఎన్ని రోజులు ప్రభుత్వాలు వస్తూనే పోతున్నాయి, కాకపోతే ఈ రోడ్లు కూడా అలానే ఉన్నాయి మనకు. కాకపోతే చూడాలి, మనకు అసలు బస్ షెల్టర్ లేదు, ఉండాలని బస్ షెల్టర్ రావాలి ఖచ్చితంగా. మనకు నిలబడడానికి ఉండాలి, కనీసం స్టాప్ లేనిది రన్నింగ్ లేకపోతే చాలా ప్రమాదాలు అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి మనకు ఇక్కడ బస్ స్టాప్ కావాల్సిందే కోరుకుంటున్నాం మనం.